ఆయన దేవుడు ఆయన హృదయంలో పెట్టిన భారాన్ని మనతో పంచుకుంటారు. మనం అందరూ విందాం. ప్రియ గ్రామస్తులారా, మీ అందరిని ప్రేమించి అగాపే సువార్త బృందం మీ కుటుంబాల క్షేమం కొరకు, ప్రతి ఒక్క క్షేమం కొరకు వచ్చారు. దయచేసి మాటలు వినాలని ప్రేమపూర్వకమైన మనవి. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభువు యేసు ఘనమైన నామమున చెల్లును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాలు చేసిన ప్రతి ఒక్క మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ, మనం పొందుకున్న ఆశీర్వాదం, మనం పొందుకున్న దీవెన, మనం పొందుకున్న పాప క్షమాపణ, మనం పొందుకున్న విడుదల, మనం పొందుకున్న విమోచన అందరూ పొందుకున్న ఆశతో, అందరికీ ఈ సువార్తను ప్రకటించిన ఆశతో ఈ ప్రాంతానికి వచ్చాం. దేవుని యొక్క బైబిల్ కన్నా సెలవిస్తుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోను సత్యంతో ఆయన ఆరాధించాలని మేము పొందుకునే సంతోషాన్ని మీ అందరూ ప్రకటించిన ఆశతో ఇక్కడికి వచ్చాం. అందరూ బాగుండాలి అన్న కరపత్రిక మీ మధ్యకు వస్తూ ఉంది. మాతో పాటు మా పొరుగువారైన మీ కుటుంబాలు, మీ జీవితాలని క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా మీరు మనందరం ఉండాలని ఆశతో మీ దగ్గరికి వస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి కృపను పొందలేకపోతున్నారు. అవును, ప్రతి మానవుడు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని బట్టి ఒక శిక్ష రాబోతుంది, అదే మరణము. ఆ నిత్య మరణం నుంచి నిన్ను నన్ను తప్పించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చారు నరావతారిగా. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విడుదల కలిగించడానికి, నీవు ద్వారా నా ద్వారా చేయబడే ప్రతి ఒక్క పాప క్షమాపణ నిమిత్తము తన విలువైన రక్తాన్ని, తన విలువైన ప్రాణాన్ని కొరకు అర్పించిన ఘనమైన గొప్ప తండ్రి, మేము పొందుకున్న విడుదల, మేము పొందుకున్న పాప క్షమాపణ మీ అందరికీ వాళ్ళ ఆశతో, ఆ నిత్యరాజ్యానికి నిన్ను నన్ను వారసుడు చేయాలని ఆశతో ఈ లోకానికి మానవావతారికి లోకానికి దిగి వచ్చాడు. ఆయన పొందుకున్న శ్రమల ద్వారా, ఆయన కాచిన రక్తం ద్వారా, ఆయన అర్పించిన ప్రాణం ద్వారా మన ప్రతి ఒక్క పాపానికి క్షమాపణ, మన జీవితాలకు రక్షణ కనుక నువ్వెంత ఘోర పాపంలోనూ నాయన యేసు రక్తంలో నీ ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుని, నువ్వు పాపమని గ్రహించి ఆయన సన్నిధిలో ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకుంటే కనుక నీ పాపానికి క్షమాపణ, విడుదల పొందుకుంటావు. ఆ నిత్య నరకం నుంచి, ఆ నిత్య మరణం నుంచి తప్పించుకొని దేవుడిచ్చు జీవకిటాన్ని సంపాదించుకుని ఆయన రాజ్యంలో వారసుడుగా ఉంటావు కనుక మేము పొందుకున్న ఈ రక్షణకరమైన సువార్త మీ అందరికీ తెలియజెప్పాలని ఆశతో మీ ప్రాంతానికి దిగి వచ్చాం. మేము ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాం. మేము పొందుకున్న సంతోషం మీ అందరికీ పంచాలని ఆశతో వచ్చాం. మేము పొందుకున్న సంతోషాన్ని మీ అందరూ పొందుకోవాలనుకుంటే కనుక ఆ రక్షణ మార్గాన్ని తెలుసుకొని యేసు క్రీస్తుని సొంత రక్షణకు అంగీకరించి తన విలువైన రక్తంతో నీ కొరకు తన ప్రాణాన్ని కాచిన, ప్రాణాన్ని అర్పించిన ఆ యేసు వైపు చూస్తూ మీరు ఆయన అంగీకరిస్తే మీ జీవితంలో శాంతి, సమాధానం కనుక అటువంటి రక్షణ మీకు ఇవ్వాలని ఆశతో ఎందుకు వచ్చాం కనుక, ఈ ప్రాంతానికి వచ్చాం కనుక